నాటు మొక్కజొన్నతో హల్వా ఎలా చేయాలో చూద్దాం. ఈ హల్వా టేస్ట్ అయితే మొక్కజొన్న ఫ్లేవర్తో చాలా డిఫరెంట్గా ఉంటుంది. మనం పెద్ద నూకతో చేస్తే టేస్ట్ ఎలా వస్తుందో దీంతో కూడా సేమ్ అలాగే వస్తుంది. కాకపోతే మొక్కజొన్న ఫ్లేవర్తో ఉంటుంది. దీన్ని మీరు తప్పకుండా ట్రై చేయండి. నమస్తే అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు బంధన్స్ కిచెన్. ముందుగా మనం తీసుకున్న మొక్కజొన్న నుండి మొక్కజొన్న గింజల్ని తీసేసి ఒక 2 గంటల పాటు నానబెట్టుకోవాలి. తర్వాత ఉడికించుకోవాలి. మీరు తీసుకున్న మొక్కజొన్న కానీ లేతగా ఉన్నట్లయితే వెంటనే మీరు ఉడికించుకోవచ్చు. మొక్కజొన్న గింజల్ని కుక్కర్లో వేసి ఉడికించుకున్న తర్వాత ఈ విధంగా ఉన్నాయి. ఇక్కడ నేను తీసుకున్న మొక్కజొన్న గింజలు ఉడికించుకున్న తర్వాత 1 కప్పు వరకు ఉన్నాయి. వీటిని ఇప్పుడు మనం మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ ఈ గింజల్ని గ్రైండ్ చేసినప్పుడు ఫస్ట్ ఆప్షన్లో పెట్టి ఆన్ ఆఫ్ వెంటనే చేస్తూ గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేయడం వల్ల మనం వేసుకున్న మొక్కజొన్నల పేస్ట్ అనేది రవ్వలాగా వస్తుంది. రవ్వలాగా వస్తే హల్వాకి చాలా బాగుంటుంది. దీనిని ఇప్పుడు పక్కన పెట్టి ఈ హల్వా కోసం తగినంత స్వీట్ని అయితే తీసుకోవాలి. దీనికోసం నేను 1/2 కప్పు వరకు బెల్లాన్ని, 1/2 కప్పు వరకు షుగర్ని, 1/2 కప్పు వరకు వాటర్ని యాడ్ చేసి ఈ బెల్లం పంచదారని కరిగించుకోవాలి. ఈ హల్వా కోసం పూర్తిగా పంచదారనైనా బెల్లానైనా తీసుకోవచ్చు. మీ ఆప్షన్ బట్టి మీరు తీసుకోండి. ఇక్కడ నేను రెండింటిని తీసుకొని స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టి ఇది కరగగానే దీన్ని స్టవ్ మీద నుంచి దించి పక్కన పెట్టుకోవాలి. ఎటువంటి పాకం కూడా రానవసరం లేదు. ఇదైతే కరిగిపోయింది. ఇప్పుడు దీన్ని తీసి మనం పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక పాన్ పెట్టుకొని పాన్ వేడెక్కిన తర్వాత కొంత నెయ్యిని యాడ్ చేసుకొని నెయ్యి వేడెక్కిన తర్వాత బాదం, కిస్మిస్, జీడిపప్పును వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ వేగిపోయిన తర్వాత వీటిని ఒక బౌల్లోకి వేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే నెయ్యిలో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మొక్కజొన్న పేస్ట్ని వేసి ఫ్రై చేసుకోవాలి. ఈ మొక్కజొన్న పేస్ట్ వేసిన తర్వాత 1 నిమిషం పాటు మనం కుక్ చేసుకోవాలి. 1 నిమిషం తర్వాత చూస్తున్నారు కదా, ఈ విధంగా పొడి పొడిగా అయిపోతుంది. ఇలాంటప్పుడు మనం 1 కప్పు వరకు పాలని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ ఈ ప్రాసెస్ అంతటినీ కూడా చిన్న మంట మీదే పెట్టి మనం కుక్ చేసుకోవాలి. పాలు వేసిన తర్వాత కొన్ని సెకండ్లకి ఆ మొక్కజొన్న ముద్ద పాలని పీల్చుకుంటుంది. ఈ విధంగా పాలని పీల్చుకొని దగ్గరికి అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా దగ్గరికి ముద్దలాగా అయిన తర్వాత మనం ముందుగా కరిగించుకున్న బెల్లం, పంచదార నీళ్ళని ఈ విధంగా స్ట్రెయిన్ చేసుకుంటూ ఇందులో వేసుకోవాలి. ఈ నీళ్లు వేసిన తర్వాత ఎటువంటి ఉన్నలు కట్టకుండా చాలా ఫాస్ట్గా కలుపుకోవాలి. 1 నిమిషం తర్వాత కొంత నెయ్యిని వేసి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా మధ్య మధ్యన నెయ్యి వేస్తూ కలుపుతూనే ఉండాలి. తర్వాత కొంతసేపటికి మనం వేసిన నెయ్యి అనేది ఈ విధంగా తేలుతూ కనిపిస్తుంది. ఈ విధంగా నెయ్యి తేలితే హల్వా అయితే రెడీ అయిపోయిందని అర్థం. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసే ముందు 1 స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ని, మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న నట్స్ని కూడా వేసి బాగా కలుపుకొని ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసుకొని తర్వాత సర్వింగ్ బౌల్లో ఈ విధంగా తీసుకొని దీన్ని ఈ విధంగా డీమోల్డ్ చేసుకొని కాజుతో గార్నిష్ చేసుకుంటే హల్వా అయితే రెడీ అయిపోయింది. ఈ హల్వా టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. దీన్ని మీరు వెంటనే ట్రై చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి, కమెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ.